4వ తరగతి తెలుగు వాచకంలోని పాఠాలు, ఇతివృత్తాలు, ప్రక్రియలు మొత్తం 9 లెసన్స్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ది గాంధీ మహాత్ముడు. గాంధీ మహాత్ముడు ఇతివృత్తం మహనీయుల చరిత్ర ఇతివృత్తం, ప్రక్రియ గేయం. నెక్స్ట్ సెకండ్ వన్ గోపాల్ తెలివి ఇతివృత్తం సమయస్ఫూర్తి, ప్రక్రియ కథ. దేశంను ప్రేమించుమన్న ఇతివృత్తం దేశభక్తి. ఇది ఐడెంటిఫై చేయగలరు మీరు. దేశం ప్రేమించమన్నా అంటే ఇది ఆడే క్లూ ఉంది, దేశభక్తి అని. ఇతివృత్తం దేశభక్తి, ప్రక్రియ గేయం. నెక్స్ట్ ఫోర్త్ వన్ పరివర్తన ఇతివృత్తం పిల్లల స్వభావం, ప్రక్రియ కథ. ఇలా డిఫరెంట్గా ఉండేటివి ఎక్కువ అడుగుతాడు. ఆల్రెడీ ఇది అడిగారు కూడా. పరివర్తన పిల్లల స్వభావం అనేది చాలామంది ఐడెంటిఫై చేయలేకపోవచ్చు, ఇది గుర్తుపెట్టుకోండి. పరివర్తన ఇతివృత్తం పిల్లల స్వభావం, ప్రక్రియ కథ. ఫిఫ్త్ వన్ సత్యమహిమ ఇతివృత్తం నైతిక విలువలు, ప్రక్రియ గేయ కథ. ముగ్గుల్లో సంక్రాంతి. ఇంతకుముందు నేను 3rd క్లాస్లో చెప్పేటప్పుడు డిఎస్సిలో ఒక బిట్ వచ్చిందని చెప్పాను కదా, దాంట్లో ఇది కూడా వచ్చింది, మీకు గుర్తుందా? ముగ్గుల్లో సంక్రాంతి ఇతివృత్తం సంస్కృతి సాంప్రదాయాలు, ప్రక్రియ ఏమి వ్యాసం. పద్యరత్నాలు ఇతివృత్తం నైతిక మానవీయ విలువలు, ప్రక్రియ పద్యం. 8th వన్ బారిస్టర్ పార్వతీశం ఇతివృత్తం హాస్యం, ప్రక్రియ కథనం. నెక్స్ట్ 9th వన్ రాజు కవి ఇతివృత్తం సామాజిక అంశం, ప్రక్రియ పద్య. నెక్స్ట్ 5వ తరగతి తెలుగు టెక్స్ట్ బుక్లోని పాఠాలు, ఇతివృత్తాలు, ప్రక్రియలు చూద్దాము. ఫస్ట్ పాఠం ఏ దేశం ఏగినా. ఇది ఇతివృత్తం దేశభక్తి, ప్రక్రియ గేయం. సెకండ్ సాయం ఇతివృత్తం పరోపకారం, ప్రక్రియ కథనం. నెక్స్ట్ 3rd వన్ కొండవాగు ఇతివృత్తం ప్రకృతి వర్ణన, ప్రక్రియ లేఖ. ఈ కొండవాగు గురించి చాలాసార్లు అడిగారు, ఇది చూసుకోండి. ఇతివృత్తం అడిగారు, ప్రక్రియ అడిగారు. ఇంతకుముందు ఒకటి డిఎస్సిలో వచ్చింది బిట్ అనే దాంట్లో, కానీ ఇది అడిగినారు, వన్ ఆఫ్ ది బిట్ ఇది. 4th వన్ జయగీతం ఇతివృత్తం మహనీయుల చరిత్ర, ప్రక్రియ పాట. 5th వన్ తోలు బొమ్మలాట ఒక జానపద కళ ఇతివృత్తం కళలు, ప్రక్రియ వ్యాసం. నెక్స్ట్ వన్ 6th పెన్నేటి పాట ఇతివృత్తం పర్యావరణం, ప్రక్రియ పాట. ఇక్కడ చూడండి ఈజీగా పెన్నేటి పాట, పాట. ప్రక్రియగా ఏమైనా గుర్తుపెట్టుకుంటారంటే పాట అనేది గుర్తుపెట్టుకోండి, దీంట్లోనే ఉంది కదా లెసన్లోనే. ఇతివృత్తం పర్యావరణం. 7th వన్ పద్యరత్నాలు ఇతివృత్తం నైతిక విలువలు, ప్రక్రియ పద్యాలు. నెక్స్ట్ 8th వన్ ఈజిప్ట్ పండుగ. 8th వన్ ఈజిప్ట్ పండుగ ఇతివృత్త సంస్కృతి సాంప్రదాయాలు, ప్రక్రియ సంభాషణ. ఇతివృత్తం ఈజిప్ట్ పండుగకి ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. చూడండి, పండుగ ఉందంటే మన సంస్కృతి, పండుగలు ఏమి మన సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడుకునేవి పండుగలు కాబట్టి అట్లా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఈజిప్ట్ పండుగ అంటే సంస్కృతి సాంప్రదాయాలు, ప్రక్రియ సంభాషణ. నెక్స్ట్ ఈజిప్ట్ పండుగ గురించి కానీ అడిగారు కదా ఇంతకుముందు, నేను ముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను ఇది, దాంట్లో డిఎస్సిలో అడిగారు. నెక్స్ట్ తరిగొండ వెంగమాంబ ఇతివృత్తం స్త్రీ శక్తి, ప్రక్రియ వ్యాసం. నెక్స్ట్ 10th వన్ మంచి బహుమతి ఇతివృత్తం పఠనాభిలాష, ప్రక్రియ సంభాషణ. ఇక్కడ చూడండి సంభాషణలు 2 ఉన్నాయి 5th క్లాస్లోనే. చూడండి, మంచి బహుమతి ఈజిప్ట్ పండుగ, ప్రక్రియలేమి సంభాషణ. ఏవేవి అంటే ఈజిప్ట్ పండుగ, మంచి బహుమతి. వ్యాసం కూడా 2 ఉన్నాయి చూడండి.
తోలుబొమ్మలాట, తరిగొండ వెంగమాంబ, ఈ 2 వ్యాసాలు. పాటలు కూడా 2 ఉన్నాయి చూడండి. జయగీత, పెన్నేటి పాట, ఈ 2 ప్రక్రియలు పాట. ఇట్లా ప్రక్రియలు సేమ్ ఉండేటివి ఒక చోట రాసుకోవడమో లేకుంటే మీకు ఎలా ఈజీగా గుర్తుంటుందో అలా రాసుకోండి. అంటే 5th క్లాస్ ఒక చోట, 3rd క్లాస్ ఒక చోట అలా అన్న రాసుకోండి. ప్రక్రియ గేయంవి ఒక చోట అన్నీ 3rd, 4th, 5th అలా అన్నీ ఒకే చోట అయినా రాసుకోండి. ఎందుకంటే మనకి ఇంతకుముందు బిట్లో చూసాం కదా, ఇంతకుముందు వీడియోలో అట్లా అడిగినప్పుడు ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ఉంటుంది. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.